అందరి పేర్లు రాసి పెడుతున్నాం, బరాబర్ లెక్క తెలుస్తాం. ఐఏఎస్ ఐపీఎస్లకు మరోసారి కేటీఆర్ వార్నింగ్. ఎక్కువ టైం లేదు, 2.5 ఏళ్లలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారు. ఎవరిని వదలం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కు, రాష్ట్ర ప్రజలు తినే పల్లెంలో మన్ను పోసుకున్నారని కామెంట్. మీరు పరిపాలనిస్తే 100 ఏళ్ళు వెనకకు పోయింది. మీ కుటుంబం అధికారంలోకి రావడం కోసం తెలంగాణనే నినాదం తెచ్చి లాస్ట్కు తెలంగాణని ఆగం చేసిన దొంగలు మీరు. 8.5 లక్షల కోట్ల అప్పు చేస్తే తెలంగాణ ముందలు పోయినట్ట. ఇతర రాష్ట్రాలకు వేరే వాళ్ళకు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండాల్సిన తెలంగాణని ఇలా చేయి దాచి బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిన దొంగలు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏంది ఐఏఎస్ ఐపీఎస్లకు వార్నింగ్? నువ్వు చేసేది ఏముండాలని? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి నడుస్తుంది వాళ్ళది. మా అంటే ఏం చేస్తావు, ట్రాన్స్ఫర్ చేస్తావు, మాకు ఇక్కడ వద్దని చెప్తారు. అంతకు మించి మీరు ఏ లేదు, అంతే. ఇక వాళ్ళని మీరు ఏం చేయలేరు. వాళ్ళని కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎవరు ఏం చేయలేరు. ఏ ప్రభుత్వం అయినా మహా అంటే ఏం చేస్తుంది, కొద్ది రోజులు ఏదన్నా ఎలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేస్తుంది, మా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతకు మించి ఏం చేయదు. ఉద్యోగం పీకేసేది అధికారము ప్రభుత్వానికి లేదు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి లెక్క ప్రకారం వాళ్ళు పోతారు. నువ్వు ఈ రకంగా బెదిరించి కార్యకర్తలు ఏదో జోష్ నింపాలని చూస్తున్నావు, కానీ నిన్ను చూస్తే జోకర్ అనుకుంటారు ప్రజలు. ఎంతసేపటికి ఇయ్యే డైలాగులు ఇయ్యే ముచ్చట్లు చెప్పుకుంటూ పోతున్నావు. కానీ నిన్న ప్రెస్ మీట్లో చూస్తే ప్రజలకు పోవాలి, బతిలాడాలి, కలుపులో తలకాయ పెట్టాలి, మేము తప్పు చేసినాం మళ్ళీ చేయమని బతిలాడాలంట ప్రజల్ని. అంటే ఎట్లా ఒప్పుకుంటున్నాడు? మేము తప్పు చేసినాం అని ప్రజలకు చెప్పుర్రి, కడుపులో తలకాయ పెట్టుర్రి, బతిలాడుర్రి, పైసలు కూడా ఇద్దాం దాంతోపాటు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఏ పైసలు ఇచ్చినా ఏమిచ్చినా ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నువ్వు మైండ్ ఉంటే నీ ఒక్కని మెజార్టీ తగ్గింది, మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఏదో కొద్ది గొప్పలు ఓడిపోయారు. కానీ నువ్వు 80,000 మెజార్టీ ఉన్నోనివి 20,000 మెజార్టీతో గెలిచినావు. నీ నియోజకవర్గంలో 60,000 మంది ప్రజలు చీదరించుకున్నారు అప్పటికిప్పటికి. నువ్వు ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏం చేసినా నీ నియోజకవర్గంలో నిన్ను చీదరించుకుంటే ఇంకా నువ్వు భారీ డైలాగులు కొడుతున్నావు. ఎట్లా అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఎవరైనా వాళ్ళ ఊర్లో గెలిపించుకోవాలి, నేను రాష్ట్ర నాయకుడు అని మాట్లాడేటోళ్ళు కాదు. ఫస్ట్ ఇంట్లో గెలవాలి, తర్వాత రచ్చ బయటికి రావాలి, సర్పంచ్ని గెలిపించుకోవాలి, ఎంపీటీసీ గెలిపించుకోవాలని మాట్లాడు. లాస్ట్కు నువ్వు ఇంట గెలువు. ఫస్ట్ నీ నియోజకవర్గంలో నువ్వు గెలిచి వేరే నియోజకవర్గాలలో మాట్లాడు. ఎందుకంటే నీకే ఆ స్థాయి లేదు. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు అని చెప్పుకుంటందుకు కూడా లేదు. ఎందుకంటే నీ మెజార్టీ 60,000 తగ్గింది. ఒకసారి ఆలోచించుకో. నిన్నే నీ నియోజకవర్గం ప్రజలు చీదరించుకుంటున్నారు. నెక్స్ట్ నిన్ను ఓడగొడతారు 100%. గుర్తుపెట్టుకో కేటీఆర్. ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ని ఓడగొడతారు. ఎందుకంటే మొన్ననే ఓడగొట్టేది ఉండే, అక్కడికి కూడా కార్యకర్తలను బదిలాడుకున్నాడు. మీకు దండం పెడతాం, మిమ్మల్ని నెక్స్ట్ టైం నుంచి నేను కలుస్తా. ఆడియో కూడా లీక్ అయింది. ఏం కాదు, మీకు ఏం కావాలో మీరు చూసుకోరని. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా మాట 22, 29,000, 26,000, 60,000 మెజార్టీ తగ్గింది. జస్ట్ కొద్ది తేడాతోనే గెలిచినట్టు నువ్వు. నీ గెలుపు కూడా కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి, ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి నీకు వచ్చిన మెజార్టీ అది ఒక తుచ్చ. ఒక కార్పొరేటర్ కూడా ఎక్కువ వస్తుంది మెజార్టీ, నీకు అంతా కూడా రాలే. ఇంకా నువ్వు దానికి ఇలా గప్పాలు కొడుతుంటాడు ఈయన అట్లా ఇట్లా అని. నీ మెజార్టీ ఒక కార్పొరేటర్కి వస్తుంది, నీకంటే ఎక్కువ వస్తుంది మెజార్టీ కార్పొరేటర్కు.